తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్తారు. ఇక మండలిలో కూడా దీనిపై చర్చ జరుగుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదిస్తారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బలపరుస్తారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మహేష్ కు మార్గౌడ్ బలపరుస్తారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొని తర్వాత సీఎం రేవంత్ చర్చకు సమాధానమిస్తారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రేపు రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా ఇవాళ మంత్రివర్గం సమావేశమవుతారు. ఈ భేటీలో బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై చర్చిస్తారు. మేడిగడ్డ ఆనకట్టపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలనే అంశాలపై కూడా కేబినెట్లో చర్చిస్తారు. 4 రోజుల పాటు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ సర్కార్ తొలి బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రేపు రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్. రైట్ రూపా, ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి నిన్న అంటే బడ్జెట్కు సంబంధించి నిన్న గవర్నర్ ప్రసంగం చేశారు. ఈ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంపై ఈరోజు చర్చ జరగనుంది. అయితే తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది 3వ శాసనసభ అసెంబ్లీ శాసనసభ అయితే ఇది 2వ సెషన్ కొనసాగుతుంది. 2వ సెషన్లో ఈరోజు మొదటి సమావేశం. అయితే ఉభయ సభలను ఉద్దేశించి నిన్న గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఈరోజు ఉంటుంది. అయితే నాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశం, నకరేకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెడతారు. దాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆయన బలపరుస్తారు. అయితే అటు శాసన మండలికి చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి ప్రవేశపెడతారో దాన్ని కొత్తగా ఎవరైతే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారో మహేష్ కుమార్ గౌడ్ దాన్ని బలపరుస్తారు. అయితే మొత్తం నిన్న బీఎస్సీకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ బీఎస్సీలో ఏవైతే నిన్న నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంబంధించి కూడా చర్చిస్తారు. బీఎస్సీకి సంబంధించిన నిర్ణయాలను కూడా మొత్తం ఉభయ సభల్లో మొత్తం సభా సభ్యులందరికీ మొత్తం ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మొత్తం ఫిలిం కార్పొరేషన్ తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్కు సంబంధించిన మొత్తం వార్షికానికి సంబంధించిన టేబుల్ చేస్తారు. దీనికి అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి కాలరీస్కి సంబంధించి సింగరేణి కాలరీస్తో పాటు రీన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం అంటే వార్షికానికి సంబంధించి నివేదికను అయితే టేబుల్ చేస్తారు. అయితే మొత్తం దీని తర్వాత ఉభయ సభలలో అందరూ సభ్యులు అంటే మాట్లాడిన తర్వాత ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మొత్తం అంటే గవర్నర్కు సంబంధించి ముఖ్యమంత్రి సమాధానం చెప్తారు. దాని తర్వాత మంత్రివర్గ సమావేశం ఉంటుంది. మంత్రివర్గ సమావేశం అంటే బడ్జెట్కు సంబంధించి క్యాబినెట్ మొత్తం మంత్రి రేపు బడ్జెట్ ప్రవేశపెట్టడంతో క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది. క్యాబినెట్ మొత్తం ఈ బడ్జెట్కు సంబంధించే కాక ఇతర అంశాలపై కూడా చర్చిస్తుంది. అయితే మొత్తం మేడిగడ్డకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో మేడిగడ్డకు ఇప్పటికే అంటే హైకోర్టుకు ఒక లెటర్ను అయితే రాశారు. మేడిగడ్డకు సంబంధించి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి, మాకు ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని లెటర్ రాస్తే హైకోర్టు నుంచి కూడా ప్రభుత్వానికి తిరిగి సమాధానం వచ్చింది. మా దగ్గర మొత్తం అంటే కొరత ఉంది, జడ్జిల కొరత ఉంది. జడ్జిల కొరత ఉండడంతో సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేము, రిటైర్డ్ జడ్జితో కూడా మీరు అంటే విచారణ చేయించుకోమని చెప్పి కూడా హైకోర్టు నుంచి సమాధానం రావడంతో వీటితో పాటు ఇతర అంశాలు అంటే ప్రతిపక్ష నేతలు ఎవరైతే పదే ఆరోపిస్తున్నారో అంటే కేఆర్ఎంబీకి కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను అప్పగిస్తారు ప్రభుత్వం అని చెప్పి దానికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ చర్చ జరగనుంది. దాంతోపాటు బడ్జెట్ ఏవైతే అంటే మొత్తం అంటే ఇది దాదాపుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం అంటే మంత్రివర్గంలో కూడా చర్చించనున్నారు. రూప రైట్ రమేష్, థ్యాంక్ యూ.